ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం 5 కోట్లు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించారు. తన అకౌంట్ నుంచి 3 దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు కొలికిపూడి. ఎంపీ చిన్ని పిఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన 50 లక్షల గురించి, తన మిత్రుడిచ్చిన 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందామంటూ పోస్టులో పేర్కొన్నారు. ఇక నిజమే గెలవాలి అంటూ కొలికిపూడి పోస్ట్ చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీలో ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా ఇవాళ అయితే రచ్చకెక్కినట్టుగా మనకి తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్ కి ఎంపీ కేశినేని చిన్నికి ఇద్దరికి మధ్య గ్యాప్ రావడం, దానికి సంబంధించి ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఎంపీ కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలకి ఎమ్మెల్యే లేకుండానే కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని అక్కడికి వెళ్లారు. ఆ కార్యక్రమాల అనంతరం అధికారులతో అభివృద్ధి మీద సమీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితమే కేశినేని చిన్ని కార్యాలయం వేదికగా పార్టీ పదవుల అమ్మకం, రేషన్ మాఫియా, అదేవిధంగా ఇసుక మాఫియా అన్ని కూడా అక్కడ నుండే నడుస్తున్నాయి, నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే కొలికిపూడి చేసినటువంటి ఒక వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ గా మారింది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొలికిపూడి శ్రీనివాస్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ ను పెట్టారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో కేశినేని చిన్ని నన్ను 5 కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానంటూ ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ని ఆయన ఈ ఫేస్బుక్ అకౌంట్, అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆయన పోస్ట్ చేశారు. అదే విధంగా పోరంకిలో కూడా ఎంపీ పిఏగా ఉన్నటువంటి మోహన్ వచ్చి 50 లక్షలు తీసుకువెళ్లారు. గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చినటువంటి 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఆయన పోస్టులు పెట్టడం అనేది ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఆయన ఎంపీని టార్గెట్ చేస్తూ నేరుగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ పోస్టులు కూడా ఇక డైరెక్ట్ వారికి దిగినట్టుగానే కేశినేని చిన్ని మీదకు ఈ కౌంటర్ అంటే డైరెక్ట్ గా ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పోస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇక అన్నిటికీ తెగించి పెట్టినట్టుగానే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కేశినేని చిన్ని కూడా నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు. నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 5 లక్షలు 10 లక్షల గురించి ఈ విధంగా చేశానంటే పార్లమెంట్ లోని ప్రజలు ఎవరు నమ్మరు. నా మీద ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అధిష్టానం చూసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా 12 నెలల పాటు ఎంపీ దేవుడు అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు నేను దయ్యంగా మారానని చెప్తా ఉన్నాడు. మరి ఆ విమర్శలకు సమాధానం కూడా ఎమ్మెల్యేనే చెప్పాలని కూడా ఆయన ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్యే చేస్తున్నట్టు విమర్శలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీ పదవులు అనేది 3-4 నెలల క్రితమే ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇస్తే ఎమ్మెల్యే మాత్రం నేరుగా పార్టీ కార్యాలయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి 4 నెలల తర్వాత ఆరోపణలు చేయడం అనేది ఏంటో కూడా ఆయన్నే అడగాలని కూడా కేశినేని చిన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక తాను ఎప్పుడు రంగులు మార్చలేదని కూడా చెప్పారు. అదే విధంగా ఎంపీ లేకపోతే నేను లేనని చెప్పినటువంటి కొలికిపూడి శ్రీనివాస్ ఇప్పుడు తన మీద విమర్శలు చేసిన అంశానికి సంబంధించి అధిష్టానం చూసుకుంటుంది చెప్పిన నేపథ్యంలో ఇక ఇద్దరు నేతలు కూడా నేరుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు డైరెక్ట్ విమర్శలు చేసుకోవడానికి సిద్ధమైనట్టుగా మనకి ఈ ఎంపీ వ్యాఖ్యలు కానీ కొలికిపూడి శ్రీనివాస్ పోస్టులను బట్టి అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా కూడా కొలికిపూడి పార్టీ కార్యక్రమానికి ఆయనకి ఆహ్వానం అందట్లేదని ఆయన, అదే విధంగా తిరువూరులో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఆయన పిలవట్లేదని ఎంపీ వర్గం చెప్తా ఉంది. తిరువూరులోనే పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఒక 20 రోజుల క్రితం ఎంపీ ప్రారంభించారు. ఇవాళ కూడా కొన్ని కార్యక్రమాలు శంకుస్థాపన జరగడం, ఎమ్మెల్యే కూడా తిరువూరు నియోజకవర్గంలోనే ఉన్నా కూడా ఆ కార్యక్రమానికి కాని పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా
అధికార పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం అనేది పూర్తి స్థాయిలో ఆ వివాదం ముదిరి రచ్చకెక్కి ఇక నేరుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక ఈ 50 లక్షలు కానీ అదేవిధంగా తన స్నేహితులు ఇచ్చారని చెప్తున్న 3.5 కోట్ల అంశానికి సంబంధించి రేపు మాట్లాడతానని ఆయన పోస్ట్ లో చెప్పిన నేపథ్యంలో మరి రేపు ఏ విధంగా ఎటువంటి పోస్టులు కొలికిపూడి చేస్తారనేది ఆసక్తిగా మారింది. దీంతో పాటు 24వ తారీఖున ఈ ఎంపీ కార్యాలయంలో పదవుల ఎంపిక గాని నిర్ణయాలు గాని రేషన్ మాఫీ అంశాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్తానని కూడా ఆయన గతంలో విడుదల చేసిన వీడియోలో కూడా చెప్పిన నేపథ్యంలో రేపు మరి పార్టీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే వెళ్తారా, లేకపోతే ఇవాళ చేసిన పోస్టుకు సంబంధించి అధిష్టానం రేపు ఆయన మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ కూడా తిరువూరు రాజకీయాలకు సంబంధించి జిల్లా టీడీపీలో అయితే తీవ్ర చర్చగా మారిన పరిస్థితి అయితే ఉంది. అంటే శ్రీకాంత్, ఎంపీ లేకపోతే నేను లేను అంటూ కూడా ఎమ్మెల్యే గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంటూ ఎంపీ కేసినేని చిన్ని వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది. ఆయన మాట్లాడిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఇద్దరికి గ్యాప్ ఎక్కడ వచ్చింది అంటారు?